ప్రత్యేకంగా ఈ పామ్ సండే మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు ఆయన, ఇది మట్టల ఆదివారం మన ఎందుకు వచ్చింది, ఆయన యెరూషలేములో ప్రవేశించడానికి గల సందర్భాన్ని సమయానుకూలంగా వివరించి మధ్యలో ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సందర్భంలో రాయబడినటువంటి మాట, ఎందుకు ఆయన యెరూషలేమునకు వచ్చాడు అంటే, సుమారుగా 700 సంవత్సరాల క్రితం జకరియా గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనములో ప్రవచించబడినటువంటి ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ఈ మట్టలాది వారపు దినాన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవచన నెరవేర్పు బైబిల్ గ్రంథములో అన్నీ కూడా చాలా చక్కగా స్పష్టంగా వివరించి వ్రాయబడి ఉన్నవి. ఆ చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఆయన యొక్క రాకడ అనేటువంటి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు సృష్టి యావత్తు కూడా కనిపెట్టి చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన యెరూషలేమునకు వచ్చాడు అంటే, మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రవచనాలు నెరవేరినట్లుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంటది. యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశిస్తున్నాడు ఆయన అంటే, బంధించబడిన కట్టబడిన గాడిద అని అక్కడ మనం చూస్తున్నాం. ఆ గాడిద మీరు ఫీల్ అవుతారేమో, నాకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఫీల్ అవునంటే మీరు కూడా అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ గాడిద నేను పాపపు బంధకాల్లో, శాపపు బంధకాల్లో, సాతాను యొక్క బంధకాల్లో, లోకపు కట్టుబాట్లు అనేటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్న నా కొరకు నన్ను విడిపించడానికి ఆ రాజు రారాజుగా ఈ యొక్క నేడు మట్టలాది వారపు దినాన యెరూషలేములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా పాపపు బంధకాలతో బంధించబడి ఉన్నాం. సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నాం. మనందరం కూడా మన యొక్క పరిస్థితిని బట్టి పౌలు గారు అంటున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎలా ఉంది మన పరిస్థితి అంటే, మన అపరాధముల చేతను పాపముల చేతను
చచ్చిన వారి వలె ఉన్నాం. మనందరం కూడా చచ్చిన వారి వలె ఉన్నాం. మనలను ఆ పాపపు బంధకాల నుండి, శాపపు బంధకాల నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నేడు యెరూషలేములో ప్రవేశిస్తున్నటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. आज का दिन का हम यही याद करना चाहिए कि परमेश्वर यीशु मसीह ने यरूशलेम को प्रवेश करने का जरूरत है ये कि हमको छुड़ाने के लिए, पाप को बंधन से छुड़ाने के लिए, सातान का बंधन से छुड़ाने के लिए, हमको छुटकारा देने के लिए प्रभु यीशु मसीह ने यरूशलेम का अंदर प्रवेश किया है। आज का दिन जो बांधा हुआ गधा हमारा साधुच होता है, हम सभी लोग बांधा हुआ है हमारा पापों का वजह से, हमारा दोष की वजह से हम सब लोग सातान के बंधन में था। वो बंधन में से छुड़ाने के लिए, छुटकारा देने के लिए प्रभु यीशु मसीह इस पृथ्वी को आया है और यरूशलेम में उसका प्राण बलिदान देने के लिए आज यरूशलेम में प्रवेश करवाया है। प्रिय भाइयों, బంధించబడిన గాడిద, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న రక్షణ పొందిన వారందరూ విడిపించబడిన వారు, ఆ వారి కంట్లు విడిపించబడ్డాయి. ఇంకా రక్షణ లేని వారు ఆ బంధించబడిన గాడిద స్థానంలోనే ఉన్నారు. అయితే ఆ బంధకాలన్నింటినీ విడిపించడానికి, పాప శాప బంధకాలు, శరీరేచ్ఛలు అనేటువంటి బంధకాలు, లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటముల ద్వారా ఏవైతే బంధకాల చేత మానవుడు బంధించబడి ఉన్నాడో ఆ బంధకాలన్నిటి నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు జయోత్సాహంతో నేడు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ కింద వచనాల్లోనికి వద్దాం. 13వ వచనాన్ని చదువుదాం. 12 నుండి చదవండి. 12 నుండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారి బల్లలను, గోవలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారిని, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎందుకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఆయన యెరూషలేములో ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే దేవుని మందిరము లేకపోతే దేవాలయమును శుద్ధీకరించడానికి, దేవాలయమును పరిశుద్ధపరచడానికి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దేవాలయాన్ని ఏం చేస్తా ఉన్నారంటే ఒక వ్యాపార కుటీలుగా, బిజినెస్ స్థలంగా చేసేసారు దాన్ని. అక్కడ రోకలు మార్చుకుంటున్నారు, డబ్బులు మార్చుకుంటున్నారు, పావురాలు అమ్ముతున్నారు, గువ్వలు అమ్ముకుంటున్నారు. నా యొక్క మందిరాన్ని ఏం చేశారు మీరు? వ్యాపార కుటీలుగా, దొంగల గుహగా చేశారని అక్కడ ఆయన వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆ యెరూషలేము మందిరాన్ని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని ఆలయమై ఉన్నాం. हम सभी लोग परमेश्वर का मंदिर है, हमारा हृदय परमेश्वर का मंदिर है। यीशु मसीह ने यरूशलेम मंदिर को शुद्ध करने के लिए आया है। यरूशलेम मंदिर में जो बिजनेस करते हैं, वो चोरों का घर का जैसा बनाया, वो सभी लोगों को हटाकर उसका ऊपर गुस्सा कर कर वो मंदिर को यीशु मसीह ने शुद्ध किया है। प्रिय भाइयों, యెరూషలేము మందిరములో అపవిత్రమైన కార్యాలు చేస్తున్న వారందరినీ కూడా వెళ్ళగొట్టి ఆయన యెరూషలేము మందిరాన్ని
పరిశుద్ధపరిచాడు. ఆత్మానుసారంగా దానిని మనం తీసుకున్నప్పుడు మన హృదయమే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. మన దేహము దేవుని ఆలయం. हमारा हृदय परमेश्वर का मंदिर है. ఈరోజు మన హృదయాలు అపవిత్రమైన వాటితో నిండి ఉన్నాయా? దేవునికి ఆయాసకరమైనటువంటి స్వభావాలతో, లక్షణాలతో నిండి ఉన్నాయా? పై రూపాన్ని ఎవరు గుర్తించలేరు. ఆ పై రూపాన్ని అందరూ చూస్తారు. చక్కగా తెల్ల డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నేను చాలా పరిశుద్ధుని అని మీరు అనుకోవచ్చు. నా హృదయంలో ఏముందో నా పక్కన్న వారికి కూడా తెలియదు. सफेद वस्त्र पहने का तो हम पवित्र जन का लोग देखता है, लेकिन हमारा अंदर कितना पाप है किसी को भी मालूम नहीं है. आज हम परीक्षा करना चाहिए हमारा हृदय पवित्र है कि नहीं. ఈ రోజు మనం పరీక్షించుకోవాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉన్నదా లేదా. మన హృదయాలను శుద్ధి చేయడానికి ఆయన అమూల్యమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ఆయన ఈరోజు యెరూషలేములోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. हमारा सारे पापों को धोने के लिए, सारे पापों को क्षमा करने के लिए उसका बहुमूल्य रक्त बहाने के लिए यीशु मसीह ने आज यरूशलेम का अंदर प्रवेश किया है. प्रिय भाइयों, उसका लहू के द्वारा हमारे सारे पापों का छुटकारा मिलता है, हमको पवित्र बनाते हैं. प्रिय भाइयों, ये बात हम याद करना चाहिए. हमारा पापों को शुद्ध कर हमारा हृदय को शुद्ध करने के लिए यीशु मसीह यरूशलेम का अंदर आया है. మన యొక్క పాపాలను క్షమించి మనలను పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే ఆయన యెరూషలేములోకి వచ్చాడు, అక్కడ సిలువ వేశారు అన్నట్టుగా ఏదో దాన్ని తీసుకోవడం కాదు. యెరూషలేములో కంటే ఆయన నీలోనికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి, ఆయన్ని స్వీకరించాలి, ఆయన నీవు చేర్చుకోవాలి. ఆయన నీవు చేర్చుకున్నప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీలో ఉన్న అపవిత్రత అంతటిని కూడా ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో కాదు ఆయన ప్రవేశించవలసింది, నీ హృదయంలోనికి ప్రవేశించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడు వినను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, అమ్మా నీ దగ్గరికి వచ్చి నీ హృదయంలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి నీలో కొలువడానికి యేసుక్రీస్తు ఇష్టపడుతూ ఉన్నాడు. हे प्रिय भाइयों, यीशु मसीह चाहते हैं तुम्हारे पास आने के लिए, तुम्हारे साथ रहने के लिए. परमेश्वर यीशु मसीह चाहते हैं तुम्हारा हृदय का बाहर खड़ा होकर वो खटखटाता है. तुम्हारा हृदय का द्वार खोलने के लिए वो खटखटाता है. जो कि उसका स्वर को सुनकर
खोलता है, उसको अंदर आकर हमारा अंदर का जो सारे पापों को निकाल कर हमको पवित्र बनाएगा। ఆయన మన హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజైనా ఈ మంటలారపు దినమునైనా నీవు ఆయన స్వరాన్ని విని ఆయనను నీ హృదయంలోనికి స్వీకరిస్తే, యెరూషలేము ఆయనకి జయోత్సాహంతో స్వాగతం పలికింది. అంజూరపు చెట్లు ఆకులను పట్టుకొని ఆయనకు సంతోషంతో జయము జయము హోసన్నా జయము అంటూ ఆయనకు ఆహ్వానిస్తా ఉన్నాయి. వారు దారి పొడుగున బట్టలు పరుస్తూ రండి యేసయ్య రండి అని వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు యేసయ్యను ఆహ్వానిస్తున్నావని జీవితంలోనికి స్వీకరించావా? యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి. నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతటినీ తీసివేసి ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు యెరూషలేములో జయోత్సాహంతో ప్రాణాన్ని పెట్టడానికి వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నాం, మంటలకి తిరిగేసాము, 12:30 అయిపోయిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళిపోతాం. కాదు. ఎందుకు ఆయన యెరూషలేముకి వెళ్ళాడు? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు? ఈ విషయాన్ని, ఆయన ఉద్దేశాన్ని నేను గ్రహించకపోతే, తెలుసుకోకపోతే మన జీవితానికి ఇంక అర్థం పరమార్థం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యెరూషలేములో ఎందుకు ప్రవేశిస్తా ఉన్నాడు? శుక్రవారం దినాన ఆయన ఎందుకు సిలువ వేయబడబోతా ఉన్నాడు? ఇదేదో కథలాగా ప్రతి సంవత్సరం చెప్తున్నటువంటి ఒక ఆచారంగా దీనిని వినడం కాదు. నీవు నిజంగా నీ బంధకాల నుండి విడిపించబడ్డావా? నీ బంధకాలు విడిపించడానికి యేసయ్య రోజు యెరూషలేముకు వచ్చాడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికే యేసయ్య ఈరోజు యెరూషలేములోకి వచ్చాడు. ఆ యెరూషలేమునకు వచ్చిన యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడా? నీ జీవితంలోనికి ఆహ్వానించావా? లేదంటే కనుక ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడు అను సమయం ఉండగానే ఆ రక్షకుడు కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుచు నిత్యము నిరంతరము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు తన మహిమను విడిచి, తన అధికారాన్ని విడిచి, తన యొక్క సామర్థ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో సామాన్యుడిగా రావడానికి గల కారణం నిన్ను నన్ను మనందరినీ కూడా పాపముల నుండి, పాపపు బంధకాల నుండి, పాపపు కట్ల నుండి, అపవిత్రత నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు ఇంకా గ్రహించకుండా ఆలస్యం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించడానికే ఆ రక్షకుడి లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని మనం గుర్తించి మన హృదయాలను, మన జీవితాలను పరిశుద్ధపరిచేటువంటి ఆ రక్షకుడైన యేసయ్యను మన హృదయంలోనికి మనము స్వీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయోత్సాహముతో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒకటి బంధించబడినటువంటి ఆ గాడిదను విడిపించడానికి, రెండవది అపవిత్రపరచబడినటువంటి మందిరాలను శుద్ధీకరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మనం వాటిని ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం, ఎంత గ్రహిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కట్టబడిన గాడిద బంధించబడిన మన పాపపు స్థితి, పాపములో ఉన్నటువంటి మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యెరూషలేము మందులు మన అపవిత్రతతో, పాపముతో నిండిపోయిన మన హృదయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు ఆ రెండింటిని, ఆ బంధకాల నుండి విడిపించబడి, అలాగే
హృదయము శుద్ధి చేయబడినటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడినప్పుడు ఆయన కొరకు జయోత్సాహముతో మనం కూడా కేకలు వేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడరు. చనిపోతున్నాను అంటే ఒక భయం, ఒక ఆందోళన, నేనెందుకు చనిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదే మాట చాలా చక్కగా రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. చాలండి ఒకసారి ఆగుతాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయండి. నీతిమంతుల కోసం సైతం, ఎంత పరిశుద్ధుడైనా కూడా నా కోసం నువ్వు చచ్చిపో అంటే ఎవరు కూడా చనిపోరు. మంచివాడి కోసం కూడా ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు కూడా, అది కూడా అరుదు. పోనీ ఇంట్లో వాళ్ళే నా కోసం నువ్వు చచ్చిపో అని భర్త భార్యను అడిగినా, భార్య భర్తను అడిగినా, పిల్లలు తల్లిదండ్రులను అడిగినా చాలే, నీ దగ్గర ఉండకపోతే ఉండను, బయటికి వెళ్ళి బ్రతుకుతాను, కానీ నేను ఎందుకు చచ్చిపోతాను? అవునా కదా? అంటే మరణం అంటే, ప్రాణం అంటే అంత తీపి మనకి. కానీ మనందరినీ శాపము నుండి, పాపము నుండి విడిపించడానికి, చదవండి మిగతా మాట, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మంచివారం కాదు, మనలో ఏ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, పవిత్రత ఏ కోసమే కూడా లేదు. అయినా కానీ పాపి అయినటువంటి మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో అనే దానిలో తన ప్రాణం పెట్టేంతగా ఆయన ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాణం పెట్టడం అంటే ప్రభువా వీళ్ళ కోసం ఎలా చచ్చిపోతాను, తక్కువ నా ప్రాణం తీసుకో అనేటువంటి చావు కాదు అది. రోమా సామ్రాజ్యంలో, రోమా యొక్క శిక్షలో అతి ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి చావు రాను మీద వేలాడడం. क्रूस पर चढ़ाना वो अच्छी मृत्यु नहीं है, वो लज्जित का मृत्यु है, अवमान का मृत्यु है. लेकिन यीशु मसीह ऐसा मरने के लिए वो चाहता है, हमारे लिए, हमारा पापों के लिए, हम सबों के लिए. वो लज्जित का मृत्यु होने के लिए भी वो आगे बढ़ा है. प्रिय भाइयों, అవమానకరమైనటువంటి చావును కూడా ఎదుర్కొనడానికి ఆయన సిద్ధమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని మనం మరొక 5 రోజుల్లో శుక్రవారం దినాన ఆయన ఎంతగా హింసించబడ్డాడో అవన్నీ కూడా వింటాము. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మన పాపముల నుండి విడిపించడానికి, మనలను పరిశుద్ధపరచడానికి, మనకున్నటువంటి కులకట్లను, మతకట్లను, లేకపోతే రకరకాలైనటువంటి ఏ బంధకాల చేత మనం బంధించబడి ఉన్నామో వాటన్నిటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన గాడిదనెక్కాడు? చాలా మంది యొక్క ప్రశ్న, గుర్రం ఎక్కొచ్చు కదా, లేకపోతే ఒంటెను ఎక్కొచ్చు కదా, గాడిదనే ఎందుకు ఎక్కాడు ఆయన అంటే, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం
అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊరించి యోబు రాజయ్యున్నాడని చాటించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రవచన నెరవేర్పు కొరకు గాడిద మీద ఎక్కాడు. అదేవిధంగా ఆ గాడిద మీద నుంచి వస్తున్నప్పుడు ఆయనకి ఏం పరిచారు? రోడ్డంతా కూడా వస్త్రాలు, తమ తమ వస్త్రాలను పరిచి ఆయనకు ఆహ్వానం తెలియజేశారు. ఈ వస్త్రాలను పరచడం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఒక వ్యక్తి తమకు రాజుగా ఉన్నాడు అని ప్రజలు ప్రకటించడానికి తమ వస్త్రాలన్నీ కూడా రోడ్డు మీద పరిచి ఆయనను ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ రమ్మని తెలియచేయడము రాజుకు సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు మీద పట్టాభిషేకం చేయడానికి యెహోషాపాతు కుమారుడైన యోహును వారు కుట్ర చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అతన్ని రాజుగా మేము ఎంచుకుంటున్నామని చెప్పి వాళ్ళు తమ తమ వస్త్రాలు అక్కడ పట్టుకుని వెంటనే ఆయన్ని దాని మీద నడిచిరమ్మన్నారు. దాని సాదృశ్యం ఏంటంటే, ఈయనే మాకు రాజు, ఈ రోజు నుండి మేము ఈయన్ని రాజుగా ఎన్నుకుంటున్నామని ఆ యొక్క రాజుల కాలంలో జరిగేటువంటి ఒక ఆచారం అది. అదేవిధంగా యెరూషలేములో ఆయన ప్రవేశించినప్పుడు ఇందాక మనం చదివిన మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్త 11:7లో కానీ వారు తమ వస్త్రాలను వేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు, ఈయనే మా రాజు. దేవునికి స్తోత్రం. ఈయనే మా రాజు, నా నీతిపరుడు భారవాహకం మీద ఎక్కి వస్తున్నాడు అంటున్నాడు. యెరూషలేము అంతా కూడా ఆయనను రాజుగా అంగీకరించినటువంటి దినం. ఈరోజు ప్రపంచమంతా కూడా రారాజుగా ఆయనను స్వీకరించబోతున్న దినం అతి త్వరలో రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకు ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది. అందరూ అంతటిలో మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఏ ఒలీవల కొండ మీదకి యెరూషలేములోకి వచ్చి, ఏ ఒలీవల కొండ మీద అయితే ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడుతున్నాడో, అదే ఒలీవల కొండ మీదకి వచ్చి ఆయన రెండవ రాకడలో తన కాలు పెడుతున్నప్పుడు ఆ ఒలీవల కొండ రెండుగా చీలిపోయేటువంటి ఆ దినము బహు సమీపంగా ఉంది. దానికి సాదృశ్యమే యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. భయంకరమైన భూకంపాలను గురించి వింటున్నాం. పేరు తెలియని కొత్త కొత్త రోగాల గురించి మనం వింటున్నాం. చల్లారిపోతున్న ప్రేమలను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం మనము చూస్తూ ఉన్నాం. కారణం, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. యెరూషలేము ప్రజలందరూ ఈయనే మా రాజు, ఈ రాజు పేరట వస్తున్నవాడు స్తుతించబడును గాక అంటూ ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. దేవుని పట్ల ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే అప్పటి వరకు అది భారమైనటువంటి వస్తువులు మోసేటువంటి ఒక పరికరంగా, లేకపోతే పనిముట్టుగా వాడబడతా ఉంది. ఎంతో భారాన్ని మోస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాను ఆ గాడిద మనకి సాదృశ్యంగా ఉందని. మనము కూడా అనేకమైనటువంటి భారాలతో, పాప శాప భారాలతో ఈ లోకంలో విసిగి వేసారిపోయి జీవిస్తూ ఉండేవారు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనేటువంటి యూనివర్సల్ కాల్ ఆయన ఇస్తా ఉన్నాడు. हे प्रिय भाइयों, बोझ से बना हुआ लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा करके यीशु मसीह बुलाता है. हमारे सारे पापों का बोझ को उठाकर निकालने के लिए वो हमको बुलाता है. మన మీద ఉన్నటువంటి భారాలన్నిటినీ తీసివేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ బంధకాలు విడిపించబడి ఆయన దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు భారాలు మోస్తూ ఉండేది. ఏదో ఆ యజమానుడు చేసినటువంటి భారం అంతా కూడా మోస్తూ ఉండేది. తన జీవితం అంతా భారాలు మోస్తూనే జీవిస్తూ
జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో ఆ బంధకాల నుంచి విడిపించబడింది, ఆ భారాల నుంచి విడిపించబడింది. ఎవరిని మోస్తా ఉంది అంటే యేసును మోస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భారాలన్నీ తీసివేయబడ్డాయి, భారాలన్నీ తీసివేయబడ్డాయి. రక్షకుడు దాని జీవితంలోనికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడు మోస్తా ఉంది. రక్షకుడు మోస్తున్నప్పుడు దాని యొక్క ప్రయాణము, దాని యొక్క మార్గము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. 7వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చిన ఆ గాడిద యేసును మోస్తా ఉంది. అప్పటి వరకు రాళ్ళల్లో రప్పల్లో అది నడుస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చిందో దాని మీద అలంకరణగా చక్కటి వస్త్రాలు వేశారు. అంత మాత్రమే కాదు, అది వెళ్ళే మార్గంలో కూడా ఏమేస్తున్నారంట, బట్టలు పరుస్తూ ఉన్నారు. యేసయ్య కోసము వేస్తున్న బట్టల మీద ఎవరు నడుస్తున్నారు అంటే గాడిద నడుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో ఉంటే, దేవుడిని నీవు నీ హృదయంలో కలిగి ఉంటే దేవునికి వచ్చేటువంటి ఘనత దేవుడు నీకు కూడా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. అక్కడ రెండు పక్కల నుండి కూడా ప్రజలందరూ ఏమంటున్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క గాడిదకు చక్కటి విలువ, గౌరవము అక్కడ ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు గాడిదని చేదరించుకునేవారు, ఎవరు పట్టించుకునేవారు కాదు. ఏదో మోతలు మోయడానికి ఉపయోగకరంగానే దాన్ని పట్టి తీసుకునేవారు, కానీ తర్వాత దాన్ని పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే యేసయ్య ఈ గాడిద మీదకి వచ్చాడో ఆ గాడిదకు విలువ పెరిగింది. ఇప్పుడు దేవుని పట్ల యేసు మన జీవితంలోనికి వస్తేనే మన జీవితానికి విలువ. యేసు నీ హృదయంలోనికి వస్తేనే అప్పుడు నీవు గణపరచబడతావు, ప్రజల చేత కొనియాడబడతావు, ఆ సంతోషకరమైనటువంటి స్థానంలో నువ్వు నడిపించబడతావు. అది కేవలము దేవుని కృప చేతనే మనకు లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు ఈ గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జయధనులతో వారందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తూ ఉన్నారు, ఆయన మీదకి పువ్వులు చల్లుతూ ఉన్నారు. అవన్నీ ఆయనతో పాటు ఎవరి మీద పడుతున్నాయి? గాడిద మీద. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి కూడా దిగి వస్తాయి. హల్లెలూయా. నువ్వు గణపరచబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు కూడా జనుల మనసులో ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. మీరు దేవుడు ఈ యెరూషలేము ప్రవేశంలో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మంగళాదివారపు దినాన ఆయన యెరూషలేములో ప్రవేశించడానికి ప్రాముఖ్యమైన కారణం, ఒకటి ప్రవచన నెరవేర్పు, 2 బంధించబడినటువంటి గాడిదను విడిపించును, 3 దేవాలయమును శుద్ధీకరించును. తర్వాత ఇంకొక పని కూడా ఆయన యెరూషలేము మార్గంలో చేసినది చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా ఇక మీదట అన్నిటికీ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఆయన అంజూరపు చెట్టును శపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యెరూషలేములో ప్రవేశించిన తర్వాత, గాడిదను విడిపించిన తర్వాత, దేవాలయం శుద్ధి చేసిన తర్వాత, ఉదయకాలం మందు ఆయన పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టుని చూస్తా ఉన్నారు. అంజూరపు చెట్లు మీలో చాలా మంది చూస్తుంటారు. ఆ పండ్లు కూడా ఈరోజు మనకి దొరుకుతూ ఉన్నాయి. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే దానికి ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు కాయలు కూడా కాస్తుంది.
దీనికి ఆకులు చాలా ఎక్కువ ఉన్నాయంట. అప్పుడు యేసయ్య అనుకున్నాడు, ఆకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పండ్లు కూడా ఉంటాయని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. వెళ్ళి చూసేసరికి ఏం లేదు అంటే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అని అక్కడ రాయబడి ఉంది. ఆకులు తప్ప ఏమీ కనబడలేదని. వెంటనే ఆయన దానిని శపించెను అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది మన భక్తి జీవితంలో పైకి పచ్చగా కనబడుతూ, పైకి ప్రార్థనా పరులుగా కనబడుతూ, పైకి భక్తి కలిగిన వారుగా కనబడుతూ, పైకి విశ్వాసం కలిగిన వారుగా కనబడుతూ, పైకి పవిత్రులుగా కనబడుతున్నటువంటి మనలో నిజమైనటువంటి పరిశుద్ధత లేకపోవడం, ఆత్మీయమైనటువంటి ఫలాలు మనలో లేకపోవడం చూస్తే ఆయన ఎంతగానో కోపించేటువంటి దేవుడని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా నీవు ఫలించవు అని చెప్పినప్పుడు మరలా వారు ఆ దారిలో వెళ్తున్నప్పుడు శిష్యులు చూస్తే ఆ చెట్టు అంట పైనుంచి కింద వరకు ఎండిపోయి ఉన్నది అని. ఎండిపోయి ఉన్నది. ఆయన రాకడలో ఫలాలు లేకపోతే ఎండిపోయిన చెట్టు వలె విడిచిపెట్టబడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు పచ్చగా కనబడతా ఉన్నావు, ఫలాలు ఉన్నాయా? ఫలాలు లేకపోతే ఆయన ఉగ్రతకు కారణమవుతాం. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయంలో చెప్పాడు, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడును. ప్రతి చెట్టు మొదలున గొడ్డలి పెట్టబడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఆశిస్తా ఉన్నాడు నీలోను నాలోను ఫలాలు చూడాలని. ఈరోజు చక్కగానే కనబడుతున్నావు నువ్వు. తిమోతి అంటాడు కదా 3వ అధ్యాయంలో, అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే పైకి భక్తి వేషం వేసుకున్న వారై ఉన్నారు, దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. అంటే ఈ అంజూరపు చెట్టు వల్లే ఆకులు పచ్చగా కనబడుతున్నాయి, కానీ లోపల ఫలాలు లేవు. నీవు నేను కూడా పై భక్తి చేస్తున్నావేమో, నిజమైన ఆత్మీయత, నిజమైన పరిశుద్ధత, నిజమైన ఆత్మ ఫలాలు మన లోపల లేవేమో. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఆయన ఆశిస్తూ ఉన్నాడు. 3వదిగా పరిశుద్ధపరచబడినటువంటి మనం, విడిపించబడినటువంటి మనం ఫలించాలని ఆయన కోరుతున్నాడు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది, లేకపోతే ఆయన ఉగ్రతకు శాపానికి గురవుతుంది. కనుక బంధించబడిన మనం విడిపించబడ్డాం, విడిపించబడిన మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడిన మనము ఫలించుదాం. అటు ఫలింపు దేవుడు మనకు అనుగ్రహించలాగిన మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. దేవుడి మాటలో మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.